అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త పరిచర్య కార్యక్రమాల్లో ఆయా దేశాలకి ఆయా ప్రాంతాలకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. అలాగే మిగిలిన అపోస్తలు కూడా వేరువేరు ప్రాంతాలకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఆ రీతిగా స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడినటువంటి స్థానిక సంఘాల్లో ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఈ లేఖ రాశారు. ఫిలిప్పి అనేటటువంటిది ఆ పేరు ఎలా వచ్చింది ఆ పట్టణానికి? అలెగ్జాండర్ తండ్రి పేరు మహా అలెగ్జాండర్ అయినటువంటి గ్రీకు రాజు లేక చక్రవర్తి. అతని తండ్రి పేరు ఫిలిప్. ఆ ఫిలిప్ పేరు మీదుగా ఆ పట్టణం నిర్మితమైంది. ఇప్పుడు అతని తండ్రి పేరు ఫిలిప్ అన్నాం కదా. ఫిలిప్ అనే పదం అది అనే పేరు లేక నామధేయం అది అన్యులకు సంబంధించిన పేరా లేకపోతే క్రైస్తవులకు సంబంధించిన పేరా? అన్యులకు సంబంధించిన పేరు అంతే కదా. అతనేం క్రైస్తవుడు కాదు కదా. రైట్. కనుక ఇప్పుడు ఫిలిప్ అనేటప్పటికల్లా చాలామంది ఏమనుకుంటారంటే అది క్రిస్టియన్ పేరే అనుకుంటారు. అవునా? సరే, అంటే ఊరికి జస్ట్ మీకు అదనంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. అలెగ్జాండర్ అనేటటువంటి పేరు కూడా అదేం క్రైస్తవ పేరు కాదు. కానీ అలెగ్జాండర్ అనేటప్పటికల్లా ప్రపంచంలో ఎవరైనా సరే ఏం ఆలోచిస్తారు? అది క్రిస్టియన్ నేమే అనుకుంటారు, క్రైస్తవ పేరే అనుకుంటారు. చాలామంది పెట్టుకుంటారు. ఓకే, రైట్, సరే. అయితే ఆ ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదట రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఎవరో మీరు చెప్పాలి నాకు. లూదియా ఇంటి వారితో ఆరంభమైనటువంటి స్థానిక సంఘం. తర్వాత స్థానిక సంఘం అభివృద్ధి చెంది ఉంటుంది. వారికి ఈ ఉత్తరం రాశాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు. వ్రాయబడినటువంటి ఈ పత్రిక నుండి 2వ అధ్యాయంలో మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం ఈరోజు చదవబడినటువంటి లేఖనం నుండి మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఐదవ వచనంలో ఒక మాట ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి అని. అంటే ఈ పారాగ్రాఫ్ నుంచి ఒక పాఠం మనం సిద్ధం చేసుకోవాలి సువార్థికులుగా. అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏది అని అంటే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగియుండుడి. అంటే యేసు ప్రభువు కలిగిన మనస్సు ఉంది. అది విశ్వాసులైనటువంటి వారు కలిగి ఉండేటట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువులో ఉన్నటువంటి మనసు ఎలాంటిది అక్కడ వివరిస్తూ ఆ మనసుని మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవడానికి మనం కృషి చేయాలి. కనుక ప్రభువు మనసు ఎలాంటిదో అక్కడ వివరించాడు. అవునా? ప్రభువు మనసు ఎలాంటిదో అక్కడ వివరించాడు. అది మనకు అర్థమైంది అనుకోండి, మనకు ఆ మనస్సు ఉన్నదా లేదా అనేది మనకు తెలుస్తుంది. మనకు తెలిసినప్పుడు మనకు ఉన్నవేవో ఉన్నాయి కాబట్టి లేని వాటిని నేర్చుకోవాలి. లేదు అసలు ఏవీ లేవనుకో, ప్రభు మనసు ఏంటో అర్థమవుతుంది కాబట్టి దాన్ని మనము నేర్చుకోవలసినటువంటి బద్ధులమై ఉన్నామనే సంగతిని గ్రహించగలం.
కనుక ఆ విషయాలు ఈ పారాగ్రాఫ్ నుంచి మీకు నేను తెలియచేయాలని కోరుకుంటున్నాను. దీనిలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అన్నాడు. అంటే ఇప్పుడు మన లెసన్ ఏంటన్నమాట? మీ ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు, ఏం కాదు. క్రీస్తు యేసు యొక్క మనస్సు, లేదా క్రీస్తు కలిగి ఉన్న యేసు క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. హెడ్డింగ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఆ పదాల్లో సరే. ఇప్పుడు క్రీస్తు ప్రభు మనస్సు ఏమై ఉంది, ఎలాంటిది అంటే 4వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అన్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి అని చెప్పి, అంటే ఇప్పుడు ఆయన ఎలాంటి వారు? 4వ వచనంలో ఉన్న దాన్ని బట్టి ఆయన ఎలాంటి వారు? సొంత కార్యాలను చూసుకునేవారా? కాదు. ఇతరుల కార్యాలను చూసేవారా? సొంత కార్యాలనే చూసుకునేవారు కాదు, ఇతరుల కార్యాలనే చూసేవారు. సొంత కార్యాలనే చూసుకునేవారైతే అసలు ఆయన పరలోకాన్నే విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఉండేవారే కాదు. దేవుడు ఆయన్ని పంపించాలని నిర్ణయించిన నిర్ణయానికి ఆయన కట్టుబడి లోబడి వచ్చారు. పోనీ వచ్చింది ఇతరుల కార్యాలను చూడటానికి వచ్చింది, శ్రేష్టమైన సౌకర్యవంతమైన మేలైన వాతావరణంలో ఉంటూ ఇతరులకి ఏదైనా కార్యాలు చేద్దాము, వాళ్ళ కోసం ఏదైనా చేద్దాము అనుకునేటటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు వచ్చారా? ఏమండి, ఇతరుల కార్యాలు చూడటానికి వచ్చారా? పోనీ అది చెప్పండి. ఎవరో ఇతరులు? భూమి మీద ఉన్న మానవాళి. కనుక మానవాళి కార్యాలను చూడటానికి ఆయన వచ్చారు అనేది మనకు తెలుసు, అవునా? ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవాళి కార్యాలని చూడడానికి వచ్చినటువంటి యేసుప్రభు మానవులు ఏ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ కార్యాలను చూడడానికి వచ్చారు? వీళ్ళు చాలా బాగున్నారా, చాలా మంచిళ్ళ, మంచి శ్రేష్టమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాతావరణం మానవుల మధ్య ఉన్నదా? లేదు. లేనటువంటి ఆ దుస్థితిలో ఉన్నటువంటి మానవుల యొక్క కార్యాలని చూడడానికి ఆయన వచ్చారు, అవునా? అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో మానవుల యొక్క పరిస్థితిని గురించి తెలియచెప్పేటటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. రోమపత్రికలో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తూ పౌలు అంటాడు, మనం బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా అంటాడు. అంటే అది ఎప్పటి స్థితి? వారి యొక్క పూర్వపు స్థితి, వారి యొక్క పూర్వపు స్థితి. సో దట్ వాజ్ దేర్ ప్రీవియస్ స్టేట్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని చూచి తన ప్రేమను వెల్లడి చేసి తన రక్తం చిందించి వారిని దేవునితో సమాధాన పరిచేటటువంటి పని నిమిత్తం వచ్చారు ఆయన. కనుక ఆయన తన సొంత కార్యాలని చూసుకుంటే ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు అసలు, అవునా?
కనుక సొంత కార్యాలను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలను చూడాలి. అది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణం. అది క్రీస్తు ప్రభు యొక్క గుణం. ఆ క్రీస్తు ప్రభు యొక్క గుణాన్ని యేసు ప్రభు స్వయంగా చూపించారు మనకి నేర్పించడానికి, మనల్ని విడిపించడానికి, మనకు రక్షణనివ్వడానికి, దేవునితో మనల్ని సమాధానపరచడానికి. కనుక ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు? మీరు మీ సొంత కార్యాలనే కాదు ఇతరుల కార్యాలను కూడా చూడాలి అన్నాడు. అంటే ఇప్పుడు అదొక ప్రిన్సిపల్, అదొక సూత్రం, అది క్రైస్తవులు నేర్చుకోవలసినటువంటి ఒక నియమం. అవునా? అది ఎవరి మనసు అన్నమాట? క్రీస్తు ప్రభు వారి మనసు అన్నమాట. అంచేత క్రీస్తు మనసు ఏమిటి? ఇతరుల కార్యములను చూచుట. ఇతరుల కార్యములను కూడా చూడడం అనేది ప్రభువారి మనసు. ఒకవేళ యేసు ప్రభుకే ఆ మనసు లేదనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఎవరి పరిస్థితి? మన పరిస్థితి. యేసు ప్రభుకి ఆ మనసు లేకపోతే మన పరిస్థితి ఏమై ఉండొచ్చు? మనకు రక్షణ లేదు, మనం దేవునితో సమాధాన స్థితిని పొందేటటువంటి అవకాశమే లేదు. అది పరిస్థితి. అందువలన దేవుడు యేసుప్రభుని పంపించడానికి ఆయన ఇష్టపడినప్పుడు యేసుప్రభు దానికి అంగీకరించారా లేదా? అంగీకరించారా లేదా? అందువలన ఆయన ఇతరుల కార్యాలను చూసేవారు. రెండో విషయం ఏంటంటే 4వ వచనం, మీలో ప్రతివాడును క్షమించాలి 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అవునా? ఏంటట? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము. నాదా? అదేం కాదు. లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అన్నారు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము. అంటే ఆయన దాసుని స్వరూపాన్ని కలిగిన వారు. అంటే యజమానుడుగా వ్యవహరించటం వేరు, దాసుడుగా వ్యవహరించడం వేరు. మామూలుగా దాసుడు అని అన్నప్పుడు మన వాడుక విధానాల్లో దాసుడు అన్నప్పుడు దాసునికి ఏముండదు? స్వాతంత్ర్యం ఉండదు. యజమానుడు ఏం చెబితే అదే చేయాలి. స్వేచ్ఛ ఉండదు. తాను అనుకున్నదేదో చేసేస్తే బాగుంటుంది అనుకుంటే కుదరదు. అవునా?
మరి యేసు ప్రభు దాసుని స్వరూపం ధరించారంటే అర్థం ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పనే చేశారు ఒకటే. అంటే ఆయన దాసునికి సంబంధించినటువంటి గుణాల గురించి మనం ఆలోచిస్తే ఇంకోటి ఏంటి అంటే నేను తగ్గించుకునేటటువంటి వాడిని. తన శిష్యులకి పాదాలు కడిగారు. అవునా? సహజంగా పూర్వకాలంలో దాసులు యజమానులు పాదాలు కడిగేవాళ్ళు. అర్థమైందా? దాసులు యజమానుల యొక్క పాదాలకు అంటే శుద్ధి చేసుకునేటటువంటి పనిలో సహకరించేవాళ్ళు. అవసరమైతే వాళ్ళు కడిగేవాళ్ళు. అంటే ఆయన దాసుని స్వభావం, దాసుని స్వరూపం. తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఏంటట? రిక్తునిగా చేసుకోవడం అంటే, రిక్తుడు అంటే తెలుగు పదం యొక్క అర్థం ఏంటి? రిక్తుడు అంటే మీరు ఎప్పుడన్నా ఈ పదం విన్నారో లేదో తెలియదు నాకు. రిక్తహస్తములు అంటే వట్టి చేతులు, అంటే చేతుల్లో ఏమీ లేనటువంటి వాడు. రిక్తము అన్నప్పుడు రక్తము వేరు, రిక్తము వేరు. రిక్తహస్తములు అంటే చేతులేవి లేనివాడని. అంటే రిక్తము అని అన్నప్పుడు రిక్తుడు, రిక్తము నుంచి రిక్తుడు. ఆ రిక్తుడు అన్నప్పుడు తను ఏమీ లేనివానిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక సందర్భంలో చెప్పిన మాటలు మీకు తెలుసు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికైనా నన్ను లేదు అని అన్నారు. అంటే తనకి ఏమీ లేదు. హీ గాట్ నథింగ్. అవునా? ఏమీ లేనివానిగా చేసుకున్నాడు. చాలా సింపుల్గా చెప్పాలంటే, అంటే ఏమీ లేనివాడా, ఏమీ లేనివానిగా చేసుకున్నాడా? ఆయన రిక్తుడా లేకపోతే అక్కడ వాడినటువంటి పదం చూడండి. మనుషుల పోలికడు దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను అన్నాడు. అవునా? ఆయన రిక్తుడా, రిక్తునిగా చేసుకున్నవాడా? వాస్తవానికి ఆయన రిక్తుడు కాదు, ఏమీ లేనివాడు కాదు. కానీ తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కనుక రిక్తునిగా చేసుకోవడం అంటే అన్నీ ఉన్నా సరే తనకు ఏమీ లేనివానిగా చేసుకోవడం అన్నమాట. ఆ రెండు పదాలకి చాలా వ్యత్యాసం ఉంది. రిక్తుడు వేరు, రిక్తునిగా చేసుకోవడం వేరు. కనుక యేసు ప్రభు ఎలాంటి వారంటే ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నారు అని అంటున్నాడు. అక్కడ ఏమని అంటే ఏ స్థితి నుంచి రిక్తునిగా చేసుకున్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అన్నాడు. దేవునితో సమానముగా ఉండేటటువంటి ఆ స్థితి నుండి ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివానిగా చేసుకున్నాడు. అది పరిస్థితి. దేవునితో సమానంగా ఉండేటి విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దేవునితో సమానంగా ఉండేటటువంటి స్థాయి ఎలా ఉంటుందంటారు? అసలు పరలోకంలో దేవునితో హై లెవెల్ అంటే అంతకంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి, స్థాయి ఏదన్నా ఉందా లేదా?
ఆ? ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు. దాన్ని ఎవరైనా వదులుకుంటారా? దాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారా? మాట్లాడలే ఎవరన్నా. మరి ఎందుకైనా యేసుప్రభు విడిచిపెట్టేశారు? యేసుప్రభు అంత ఉన్నతమైనటువంటి స్థితిని ఎందుకు వదులుకున్నారు, కోల్పోయారు? అంటే ఇతరుల కార్యాలని చూడాల్సినటువంటి అవసరత ఎంత ఉందో దానిలోనే మనకు అర్థం అవ్వాలి. మనల్ని దేవునితో సమాధానపరిచేటటువంటి కార్యక్రమం ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత శ్రేష్టమైందో, దేవునికి అది ఎంత ప్రీతికరమైందో, దేవుడు దాన్ని ఎంత ఇష్టపడతారో అక్కడ అర్థమవుతుంది. కనుక అందుకోసం తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. అంటే ఆయన ఎలాంటి వారట? ఆయన ఎలాంటి వారు? విధేయత చూపినవారు. ఎవరో విధేయత చూపినవారు. అంటే ఏ విషయంలో విధేయత? సాధారణంగా మనం తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అని అంటే చాలా విషయాల్లో విధేయులుగా ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో విధేయులుగా ఉండం. అంటే మనకు సౌకర్యవంతంగా ఉన్నంత వరకు విధేయులుగానే ఉంటాం. ఎవరైనా ఏదైనా చెబితే, తల్లిదండ్రులు చెబితే, ఉపాధ్యాయులు చెబితే, ఒకవేళ సంఘ సభ్యులు అనుకోండి, సువార్థికులు చెప్పింది వాళ్ళకి నచ్చితే, కంఫర్ట్గా ఉంటే ఏం చేస్తారు? లోబడతారు. కానీ వాళ్ళకి సౌకర్యవంతంగా లేదు అనుకోండి, అది అమలుపరచడం కొద్దిగా కష్టతరమైనటువంటి విషయంగా ఉంది అనుకోండి, అప్పుడు విధేయత ఉంటుందా? మనం చెప్పినటువంటి దానికి లోబడతారా? ఎందుకని? బికాస్ దట్ వాజ్ నాట్ కంఫర్ట్ టు దెమ్. అంచేత మనకు సౌకర్యవంతంగా లేనటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మన విధేయత అవిధేయతగా మారిపోతాయి. అంతేనంటారా? చాలాసార్లు మన అనుదిన జీవితంలో మన డీలింగ్స్ ఎవరితో అయితే ఉన్నాయో ఎక్కడైనా సరే అది చాలా స్పష్టంగా కనపడుద్ది. ఈవెన్ ఇన్ ఫ్యామిలీలో కూడా. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య అవ్వచ్చు, లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య అవ్వచ్చు, ఎవరి మధ్య అయినా సరే లోబడేటటువంటి విధేయత చూపేటటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం తాము అనుకున్నట్టుగా లేకపోతే మాత్రం లోబడరు. ఇప్పుడు యేసు ప్రభు విధేయత చూపించారు. అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్? ఏ పరిస్థితుల్లో యేసు ప్రభు విధేయత చూపించారు దేవునికి, తండ్రికి? అంటే మరణము పొందినంతగా అన్నారు. మళ్ళీ దాన్ని కొంచెం వివరిస్తూ సిలువ మరణం పొందినంతగా అన్నారు. మరణము పొందినంతగా అంటే ఓకే, అంతవరకు పర్వాలే. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బెటర్, బట్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ నాట్ సో బెటర్ ఆర్ నాట్ ఈవెన్ బెటర్. ఏమిటా నెక్స్ట్ స్టెప్ అంటే సిలువ మరణము. అవునా? కనుక మరణం అసలు ఇప్పుడు ఎవరైనా సరే నా కోసం నువ్వు చనిపో అని నేను ఎవరితో నన్ను అన్నాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు, నా స్నేహితులు ఒప్పుకోరు. అవునా? ఒప్పుకోరు, ఎవరో ఒప్పుకోరు. కావాలంటే ఒకరు
మనకు బాగా ఆప్తులు అనుకున్నప్పుడు కిడ్నీ దానం చేయాలంటే చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు, కానీ ప్రాణం తీసేసుకుంటారా? తీసుకోరు. కనుక చావాలి అని అంటే చావడానికి ఇష్టపడరు. మరణించడం ఒకరి కోసం నేను ఎందుకు మరణించాలి అంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు మరణం మానవాళి కోసం ఆయన మరణించడానికి ఇష్టపడ్డారు. కానీ ఎట్లాంటి మరణం? సులువు మరణం. అసలు యాక్చువల్గా అలాంటి మరణం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఏమవుతారంటే రివర్స్ అయిపోతారు. అవునా? రివర్స్ అయిపోతారు, ఎదురు తిరుగుతారు. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టాడు. అది ఆయన బలి ఇవ్వడం, అది బాధకరమైనటువంటి విషయమే. ఆ మరణం ఇస్సాక్కి ఆ మరణం బాధకరమైనటువంటి విషయమే. కానీ మరి యేసు ప్రభు మరణం అయితే సులువు మరణం. ఇది చాలా భయంకరమైనటువంటి మరణం కదా. అంతకంటే శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో మరణించడం అనేది లేదు ఆనాటి రోమా సామ్రాజ్యపు కాలంలో. అవునా? కనుక అలాంటి మరణం పొందటానికి కూడా ఆయన వెనుకడుగు వేయకుండా ఏం చేశారట? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే. శిలువ మరణం పొందినంతగా అంటే అలాంటి శిలువ మరణం పొందటానికి కూడా ఆయన వెరవలేదు, అంటే భయపడలేదు. తండ్రి అయిన దేవునికి లోబట్టమే ప్రాముఖ్యత అనుకున్నాడు. నేను నా తండ్రికి విధేయునిగా ఉండటమే శిరోధార్యం అనుకున్నాడు. అందుచేత అలాంటి స్వభావం యేసు ప్రభు స్వభావం. విధేయత చూపిన వారు అంటే శిలువ మరణం పొందినంతగా. మనకు కొన్ని శ్రమలు వచ్చినాయి, మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, మనకు కొన్ని శోధనలు వచ్చినాయి, ఆర్థిక పరిస్థితులు ఏర్పడ్డాయి, అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి, కష్టతరమైనటువంటి పరిస్థితులన్నీ వచ్చాయి. మనం అప్పుడు దేవునికి ఎంతవరకు లోబడి ఉంటాం? మనం దేవునికి ఎంతవరకు లోబడి ఉంటాం? చాలామంది అవిశ్వాసులు అయిపోవడానికి గల కారణం ఏంటంటే చెప్పండి మీరు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకోలేక వదిలేస్తారు. దేవునికి విధేయులు అవ్వడం మానేస్తారు, దేవుని విడిచిపెట్టేస్తారు. కానీ యేసు ప్రభు మరి విధేయత ఎంతవరకు ఉంది? శిలువ మరణం పొందినంతగా విధేయత ఉంది. అది ఆయన మనస్సు. తర్వాత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. తనను తాను తగ్గించుకునే స్వభావం. తగ్గించుకునే స్వభావం. ఇతరుల కార్యాలను చూసేవారు, మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నవారు, రిక్తునిగా చేసుకున్నవారు, విధేయత చూపినవారు, తగ్గించుకున్నటువంటి వారు. ఇవి యేసు ప్రభువులో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉత్తమోత్తమమైనటువంటి గుణాలు.
అది ఆయన మనసు. ఇప్పుడు మనం అలా తగ్గించుకునేటటువంటి విషయంలో ఆయన కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండే విషయంలో ఒక్కొక్కటి ఆలోచిస్తూ అది మనకు అన్వయించుకున్నట్లయితే మనం మన సొంత కార్యాలనే చూసుకునేటటువంటి వ్యక్తులుగానే ఉన్నామా, ఇతరుల కార్యాలను కూడా చూసే పరిస్థితుల్లో ఉన్నామా? ఇతరుల కష్టాల్లో పాలిభాగం పొందటం, ఇతరుల సమస్యల్లో మనం సహకరించడం, ఇతరులకు మనం ఏదైనా సహకారం అందించాలంటే అందించే విషయంలో మన చేతనైన విషయంలోనే, అంటే మన పరిస్థితిని బట్టే, మన సామర్థ్యాన్ని బట్టే హౌ మచ్ వీ కెన్ డూ. చేయగలిగి కూడా చేయలేని పరిస్థితి అయితే అంటే నువ్వు ఇతరుల కార్యాల విషయంలో నువ్వు శ్రద్ధ వహించే వ్యక్తివి కాదన్నమాట. అంటే అప్పుడు అలాంటప్పుడు నీకు యేసుప్రభు మనసు నీకు ఉన్నట్ట లేనట్ట? ఒకవేళ యేసుప్రభు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి? కనుక మనం ఇతరుల కార్యాలను ఎన్ని చూస్తున్నాం? ఇతరుల సమస్యల్లో మనం ఏ విధంగా సహకరిస్తున్నాం, ఇతరుల ఇబ్బందుల్లో ఏ విధంగా మనం వారికి ఉపయోగపడుతున్నాం, ఇతరులకు మేలు చేసే విషయంలో మనం ఎంత త్యాగం చేస్తున్నాం, అది ప్రభు గుణం. కాబట్టి మరి మనం క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలంటే మరి అది నేర్చుకోవాలా లేదా? నేర్చుకోకపోతే అది కేవలంగా చెప్పడం వరకే తప్ప ప్రాక్టికల్గా నేను దాన్ని అనుభవించను అన్నట్టుగా మనం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు క్రైస్తవ్యం అనేటటువంటిది అనుసరణీయమైనటువంటి విధానం. దట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ రిలీజియన్, నాట్ రిచువల్. ఆచారంతో కూడింది కాదు, నాట్ ఇంప్రాక్టికల్. అభ్యాసం చేయలేనటువంటిది కాదు. నువ్వు అభ్యసించకపోయినట్లయితే యు ఆర్ డిక్లేరింగ్ దట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. నో, బట్ క్రిస్టియానిటీ ఈజ్ ప్రాక్టికల్. దట్ యూ షుడ్ షో యువర్ ఎగ్జాంపుల్. యూ నీడ్ టు షో యువర్ మోడల్. నువ్వు క్రీస్తునకు కలిగినటువంటి మనసును నువ్వు కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అని అంటే ఫస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్. ఇతరుల కార్యాలను చూడగలిగేటటువంటిది ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మరి క్రైస్తవ దేశాలు ఎందుకని ముందుగా సహకారం అందిస్తున్నాయి, సహాయ సహకారాలు అందిస్తున్నాయి? చాలామంది వాటిని తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ మతంలో కలిపేసుకోవడానికి అనుకుంటారు, వాళ్ళ మతంలో కలిపేసుకోవడానికి. నో, అది కాదు. ఇది ఏది? క్రీస్తు మనసది, క్రీస్తు మనసది. వాళ్ళకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు తెలుసు వాళ్ళకే. క్రైస్తవులకు అది తెలుసు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, నేను దప్పి కొన్నాను, దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చితిరి, దిగంబరిగా ఉన్నాను, నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చారు. అది పరిస్థితి. అది ప్రభువుకు చేసినట్టుగా ఫీల్ అయ్యి చేస్తారన్నమాట. దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దట్ ఈజ్ ద క్రిస్టియానిటీ. అందువల్ల ఇతరుల కార్యాలని చూడటం, ఇక్కడున్న మనం ప్రాక్టికల్గా పర్సనల్గా మనల్ని మనం ఒకసారి ఆ పరిస్థితుల్లో పెట్టి చూసుకుంటే, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అండ్ అసెస్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ దట్ ప్రిన్సిపల్ ఆర్ నాట్. బీయింగ్ ఎ ప్రీచర్, బీయింగ్ ఎ క్రిస్టియన్, బీయింగ్ ఎ లీడర్ ఆఫ్ ది చర్చ్,
అందువల్ల ఇతరుల కార్యాలను చూడాలండి. దానికోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, మన సామర్థ్యాన్ని ఎంత ఉపయోగిస్తున్నాం, ఎంత మనం సహకారం అందిస్తున్నాం. మన డబ్బులు అవసరమైతే, ఇప్పుడు 10 లక్షలు ఉన్నవాడు ఒక 25,000 10,000 ఖర్చు పెట్టాడంటే అది వేరే విషయం, ఖర్చు పెడతాడు అతను. కానీ నీ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, ₹1 ఖర్చు పెట్టు, అంతే కదా. అలాగనే చేయాలి కదా. అలాగనే రెండోది, మనుషుల పోలిక, దాసుని స్వరూపం. అంటే మనం ఎప్పుడు కూడా అతిశయించే పరిస్థితుల్లో ఉండకూడదు. దాసుడు ఎప్పుడు అతిశయించడు, యజమానుడు అతిశయిస్తాడు. ఒకవేళ అతిశయిస్తే చెప్తున్నా. కనుక మనం దాసుని స్వరూపం ధరించుకున్న వాళ్ళం అయితే ఎప్పుడూ కూడా నా పైన యజమానుడు ఉన్నాడు అనే భావనతో బ్రతుకుతాం. యజమానుడు ఎవరు? యజమానుడు ఎవరు? మనం ఏమిటి? గృహ నిర్వాహకులము మాత్రమే, దాసులము మాత్రమే, దాసులము మాత్రమే. కనుక మన పైన యజమానుడు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు యజమానుడు. మనం ఎప్పుడు దాసులమే, మనం ఎప్పుడు దాసులమే. అంటే దేవుని యొక్క వాక్యం సత్యం, అది మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేస్తుందంటే మళ్ళీ దీనికి దానికి ముడిపెట్టకండి. అది వేరు, అది వేరే సందర్భంలో చెప్పిన విషయం. పాపానికి సంబంధించిన విషయంలో మనం స్వతంత్రులం అవుతున్నాం అనే సంగతిని మాట్లాడుతున్నది. కానీ ఇక్కడ మాట్లాడేది ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా యజమానుడికి క్రింద ఉండేటటువంటి వ్యక్తులము అనే సంగతిని చెప్పేటటువంటి విషయం అన్నమాట. కనుక దానికి దీనికి ముడిపెట్టి మాట్లాడటానికి ప్రయత్నం చేయొద్దు. అర్థమైంది కదా? రైట్. తర్వాత రిక్తునిగా చేసుకోవడం. అంటే రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమీ లేనివానిగా చేసుకోవడం. చాలామంది తమను తాము ఏమీ లేకపోయినా చాలా డంబాలు పలుకుతారు, డాంబికపు మాటలు పలుకుతారు. ఉన్నదానికంటే అత్యధికంగా తమను తాము పైకి హెచ్చించుకుని రెచ్చిపోతారు. అంత అవసరమా? మాట్లాడలే. అంత అవసరమా అంటున్నాను. అవసరం కాదు. ఒకవేళ నువ్వు నీ స్థాయి వాస్తవానికి ఇది, నీ స్థాయి వాస్తవానికి ఇది, నువ్వు ఇక్కడి నుంచి ఏమీ లేకపోయినా ఇక్కడికి హెచ్చించుకున్నావు అనుకో, నీ మాటలతోనో నీ చేష్టలతోనో. కానీ నీకంటే ఎక్కువ హెచ్చించుకునేవాడు ఉంటాడుగా, ఉండడా? వీడు ఇక్కడికంటే ఇక్కడ వరకు హెచ్చించుకుంటాడు, ఇంకోటి ఇక్కడ వరకు హెచ్చించుకుంటాడు. దానికి ఏమైనా అంతు పంత ఉందా? కానీ ఎవరు హెచ్చించుకున్నా అది వాళ్ళకి జీవిత సత్యం, జీవిత వాస్తవము అర్థం కాక ఆ పరిస్థితి చేస్తుంది. మనం ప్రభువు చెప్పింది ఏంటంటే, ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎవడును తనను తాను ఎంచుకోకూడదు. అది తను తాను ఎంతైతే హెచ్చించుకోవాలో అంతవరకే హెచ్చించుకున్నాం. కొందరు అసలు ఏమీ లేకుండా హెచ్చించుకుంటారు, కొందరు ఏదో కొంచెం ఉంటే చాలా బిల్డప్ ఇస్తారంటారు కదా. మనకు తెలిసిన అంటే వాడుకలో ఉన్న పదం అది, బిల్డప్ చాలా ఉందని. అది ప్రభు మనసు కాదుగా. ఇప్పుడు యేసు ప్రభు జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు, శైలి, ఆ వైఖరి ఎలా ఉంది? నా తండ్రిని అడిగితే ఎంతమంది సైన్యాన్ని పంపిస్తారన్నారు? 12 వ్యూహ సేనలను పంపిస్తారని చెప్పేసి అన్నారు. కానీ అంత స్థాయి ఉన్నా సరే అక్కడ ఆయన దాన్ని వాడుకున్నారా? వాడుకోలేదు.
ఎందుకు మనం ఎందుకు హెచ్చించుకోవాలి? అంత అవసరం ఏంటి? అంటే అలా హెచ్చించుకునేటటువంటి స్వభావం మానవునికి ఉండకూడదా అని దేవుడు అన్నాడా? అనలా. అక్కడ ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో నాకు తెలియదు. ఎవరైనాను తమను తాము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. అంటే నువ్వు ఎంచుకో, కానీ ఎంత ఎంచుకోవాలో అంతే ఎంచుకో. అది పరిస్థితి. కొంతమంది చాలా తమ చదువును బట్టి చాలా అతిశయిస్తారు, తమ ధనాన్ని బట్టి చాలా అతిశయిస్తారు, తమకున్న ఆస్తిపాస్తులు సంపదలను బట్టి చాలా అతిశయిస్తారు, తమ అందాన్ని బట్టి చాలా అతిశయిస్తారు. అవన్నీ శాశ్వతమా? అవన్నీ ఉంటాయా? హలో, అవన్నీ ఉంటాయా అన్నా? ఎందుకని మరి? సరే, ఒకానొక నాడు ప్రపంచ సుందరిగా కిరీటాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదమ్మా, మనం చూస్తూ ఉంటే గతంలో. వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారు? ఆ కిరీట ఘనత ఏమైపోయింది? లేదుగా లేదు కదా. అంతే. కానీ నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు క్రీస్తు యేసునందుంటే, క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉంటే, నువ్వు శాశ్వతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిని, హోదాని పొందుతావు. నోబడీ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. You will be in that glory ever and ever, forever. అది పరిస్థితి. అంచేత చాలామంది నేను ఇంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, నా డిగ్రీలు ఇవి, నా హోదా ఇది. ఎందుకండి అవి అవసరమా అంటున్నాను. నువ్వు చదువుకోవద్దని నేను అనలేదండి. ఇప్పుడు అంబేద్కర్ గారు గొప్ప చదువు చదివాడు, ప్రజలకు సేవ చేశాడు, రాజ్యాంగం రాశాడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విద్యావేత్తల్లో ఒకటిగా మిగిలిపోయాడు ఆయన. దట్ వాజ్ గుడ్. నేను కాబట్టి భారత రాజ్యాంగం రాశానని ఎక్కడన్నా ఆయన అతిశయించిన సందర్భం ఉందా అండి? మరి ఎందుకండి? నువ్వు డిగ్రీలు చూసుకుని మురుసుకోవడానికా? ఇతరులను తృణీకరించడానికా? చదువులేని వాళ్ళని తృణీకరించడానికా? తక్కువ చదువు వాళ్ళని షేమ్ చేయటానికా? కొంతమంది ఆ శైలిలో పోతూ ఉంటారు. తర్వాత అన్నీ ఉన్నా ఏమీ లేనివానిగా చేసుకున్నారు అని అన్నప్పుడు, మనకి ఎన్నున్నా ఏమీ లేనట్టు ఉండాలి. పెద్దలు ఓ సామెత పెట్టారు. ఏమన్నారంటే, అన్నీ ఇస్తరాకు ఉందనుకోండి, ఇస్తర్లో భోజనం చేస్తాం కదా మన భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి. ఆ ఇస్తర్లో భోజనం పెట్టకుండా ఫ్యాన్ గాలి వేశారు, ఇస్తరాకేం టేబుల్ మీద పెట్టారు, ఉంటుందా? ఎగిరిపోద్దా? ఎందుకని? ఏం బరువు లేదు కాబట్టి. అదే బరువు ఉంటే ఎగరదు కదా. అందుకే అన్నారనమాట, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుద్ది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అని. అంతే కదా. అది జ్ఞానవంతులు చెప్పిన మాట, అది వాస్తవం. అది
కనుక కొంతమంది ఎందుకు రెచ్చిపోతుంటారంటే ఏమీ లేకపోతే రెచ్చిపోతూ ఉంటారు. ఓకే, తర్వాత విధేయత చూపిన వారు అని అన్నారు కదా. మనం ఇతరులకి విధేయత చూపించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగిన వారై ఉండాలి. ఇప్పుడు ఒకరిని ఒకరు ఘనంగా ఎంచమన్నారంటే అర్థం ఏంటి? అందులో విధేయత ఉందా లేదా? విధేయత అనేది దాగుందా లేదా? ఉంది. మనం ఈ మధ్యకాలంలో చాలామంది ఏమయ్యారంటే పెద్దవాళ్ళని, వయసులో తమకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని ఎవరు కూడా పెద్దగా గౌరవించే పరిస్థితిలో లేరు. ఇప్పటికీ ఒక 20-25 సంవత్సరాలకి చాలా వ్యత్యాసం వచ్చింది సమాజంలో. లేదా? గౌరవం లేదు, పెద్దలేళ్ళ మర్యాద లేదు. ఏమిటంటే నువ్వు ఎదటి వాళ్ళకు విధేయత చూపించావనుకో, ఎదటివారు కూడా నీ పట్ల విధేయత చూపిస్తారు. నువ్వు విధేయత లేకుండా మాట్లాడావనుకో, ఎదటివారు నీకు విధేయత ఎవరో, విధేయతతో వాళ్ళు కూడా ఆ వైఖరి చూపించరు, లేక ఆ స్వభావం నీ పట్ల వెల్లడి చేయరు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? నీ పట్ల ఇతరులు విధేయతగా ఉండాలి, కానీ నువ్వెవరి పట్ల విధేయతగా ఉండవా? అది క్రైస్తవ లక్షణం కాదు, అది క్రీస్తు ప్రభు మనస్సు కాదు. నా తండ్రి నాకేం చెప్పారో నేను అదే మాట్లాడతాను, అదే బోధిస్తున్నాను అని చెప్పారు. కానీ నాకు నేనుగా నా అంతటి నేను ఏమీయో చేయను అని అన్నారు. అందులో విధేయత ఉందా? అది పరిస్థితి. అందువలన విధేయత, ఎంత విధేయత అంటే తన యొక్క ప్రాణాన్ని చాలా కర్కశమైనటువంటి రీతిలో శ్రమలు అనుభవిస్తూ వదిలేసే పరిస్థితుల్లో కూడా ఆయన విధేయులుగానే ఉన్నారు. తర్వాత తగ్గించుకుని స్వభావం. ఎంత తగ్గించుకున్నారో మనం ఆల్రెడీ చూసాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని అన్నారు కదా. ఇంకా ఆ స్థాయి కంటే ప్రపంచంలో, పరలోకంలో ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంకేమైనా రకరకాల లోకాలు ఉన్నాయని అనుకుంటే ఎక్కడ ఏవి కూడా అంతకంటే ఇంక ఉన్నతమైన స్థాయి అది. ఆ స్థాయినే ఆయన విడిచిపెట్టడం అంటే ఎంత తగ్గించుకున్నారండి. ఇది యేసుప్రభు స్వభావం. యేసుప్రభు మనసు అర్థమైంది కదండి. మరి మనం ఆ మనస్సుకి అది ఈ టోటల్గా దీనంతటనే మనం ఒక 100% అనుకున్నాం అనుకోండి. సపోజ్ మనలో ఎంత పర్సెంటేజ్ ఉంది? 5 ఉందా? 5% ఉందా? పోనీ 10% ఉందా? లేదు. 15% ఉందా? 20% ఉందా? 25% ఉందా? ఒకవేళ 50% ఉందా? లేదు. 60 ఉందా? 70 ఉందా? 80 ఉందా? 90 ఉందా? 100 ఇది అనుకోండి. నీది 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 95. 100 అనేది అసలు లేదనుకోండి. 100 అనేది మనం ఏం సంపాదించే పరిస్థితిలో సంపాదించలేము. ఓకే, దట్స్ గుడ్, అది మనకు అర్థమైన సత్యమే. కానీ 95 దగ్గర నుంచి కింద వరకు, పోనీ 99 నుంచి కింద వరకు లెక్కేసుకుంటే మన సంఖ్య ఎంత? మన సంఖ్య ఎంత అని అడుగుతున్నాను నేను. పైకి ఎవరో చెప్పక్కర్లా. మళ్ళీ చెబితే ఓహోయో అబ్బో నా సంగతి ఎదటి వాళ్ళందరికీ అర్థమైపోద్ది కాబట్టి నేను చెప్పకూడదనే మనసు మీలో ఉండొచ్చు. కానీ చెప్పమని నేను అంటలే. కానీ మనం ఎక్కడున్నాము అనేది గ్రహించమని చెబుతున్నా.
అంతేనా? సరే, ఒక పని చేద్దాం, ఒక చిన్న పని చేద్దాం. 35 మార్కులు దాటిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇవన్నీ ఉంటాయనే మోసం పెట్టుకోమన్నారా? సరే, ఆయన చెప్పింది నాకేం అర్థం కాల. సరే, అంటే మనం ఎంత నేర్చుకున్నాం? నా ప్రశ్న ఏంటంటే, మనం ఎంత నేర్చుకున్నాం? ప్రభు గుణాలని ఎన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం? చేస్తూ ఉండగా వాటిలో ఏ స్థాయికి చేరుకున్నాం? ఇంకా మనం ఎంత కృషి చేయాలి? దీని అంతటినీ కలిసి అసెస్మెంట్ అంటారు. సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ అసెస్మెంట్, స్వీయ పరీక్ష. అది చేసుకోవాలి. ఓకే, చేసుకోండి అంటూ సరే, అందుచేత ఇప్పుడు ఇది యేసుప్రభు మనసు అండి, ఇది యేసుప్రభు మనసు. ఇప్పుడు యేసుప్రభు ఆ మనసు కలిగి ఉండడాన్ని బట్టి ఏం జరిగింది? ఫలితం ఏంటి? ఈయన ఈ మనసు కలిగి ఉండడాన్ని బట్టి ఫలితం చెప్పండి. ఫలితం ఏంటి? ఫలితం ఏంటి చెప్పండి. కింద ఇచ్చాడు. ఏమని? అందుచేతను అని అన్నప్పుడు పై చెప్పినటువంటి వాటన్నిటినీ అర్థం చేసుకున్నప్పుడు దానికి దీనికి సంబంధం ఉందని అర్థం, అంతేనా? అందుచేతను పరలోకం ముందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే ఇప్పుడు ఒకటి ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఓకే, ఒకటే. ప్రతివాని నాలుక ప్రభు అని ఒప్పుకున్నట్లు. ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. మోకాలు వంగింది అంటే ప్రభుకి మోకాలుకి, ప్రతివాని మోకాలకి ఉన్న రిలేషన్ చెప్పండి అక్కడ. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు అని అన్నప్పుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకున్నట్టు, ఆయన అధికారాన్ని, ఆయన పరిపాలనను అంగీకరించినట్టు అవుతుంది. అంతే కదా? యేసుక్రీస్తు ప్రభు అని ఓకే ఒప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇందుకోసం యేసు ప్రభువుని దేవుడు ఏం చేశాడు? దేవుడు హెచ్చించాడు కాబట్టి ప్రతివాని
ప్రతి నామము కంటే పై నామము ఆయనదని హెచ్చించాడు. ఎవరు? దేవుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుని దేవుడు హెచ్చించాడు. ప్రతి వాని నాలుక ప్రతి నామము కంటే పై నామాన్ని యేసుప్రభు నామాన్ని హెచ్చించాడు. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దీన్ని బట్టి ప్రతి వాని మోకాలు ఏమవుతుంది? యేసునామంలో వంగుతుంది. దీన్ని బట్టి ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటుంది. దేవుడు ఆయన్ని అలా హెచ్చించడాన్ని బట్టి ప్రతి వాళ్ళు ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మోకరించేటటువంటి పరిస్థితి, ఆయన్ని ప్రభువుగా అంగీకరించే పరిస్థితిని దేవుడు కల్పించారు. దేవుడు ఆయన్ని హెచ్చించటం వలన కలిగినటువంటి ప్రతిఫలం అదనమాట. అందువలన తర్వాత దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే యేసు ప్రభు అన్నప్పుడు ఆయన రాజు. ఇంకా ఆయనకంటే ఇంకా రాజు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు, ఎవరు లేరు. ఆయన నామం కంటే ఘనమైన నామం ఇంకేదన్నా ఉందా? మన అపొస్తలుల కార్యంలో చూస్తాం. మరి ఏ నామమును ఆకాశం క్రింద ఏ నామమును రక్షణ లేదు? ఈ నామం రక్షణ ఆయన నామంలోనే. అధికారం ఆయన నామానికే ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఎవరి నామంలో దేవుణ్ణి అడుగుతున్నాం? ఎందుకని? అన్ని నామాల కంటే ఆయన నామం హెచ్చైన నామం. ఓకే, ఇది ప్రభు మనసు. ఇలాంటి మనసు కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఆయన నామాన్ని అన్ని నామాల కంటే అధికమైనటువంటి దానిగా హెచ్చించాడు. ఆయన్ని ఈ విధంగా హెచ్చించిన పరిస్థితిని బట్టి ప్రతివాని మోకాలు యేసునామములో వంగుతుంది, ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. కనుక ఇది యేసుప్రభు మనసు వలన యేసుప్రభు కలిగినటువంటి ఘనత, ఫలితం. సరే, ఇక్కడ మనం ఆనాడు ఉన్నటువంటి ఈ పత్రికను పొందినటువంటి విశ్వాసులు 1వ అధ్యాయంలో అంటాడు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అన్నాడు. సో దిస్ లెటర్ వాజ్ అడ్రస్డ్ టు ది Philippians, the Christians that were in the city of Philip. కనుక అక్కడ ఉన్నటువంటి వారికి ఈ విషయాలు రాస్తున్నాడు. ఇవి మనం నేర్చుకున్నప్పుడు ఇవి వాళ్ళకైనా అందరికీ వర్తిస్తాయా? వాళ్ళకైనా అన్ని కాలాల్లో ఉన్న క్రైస్తవులైన వారికి అందరికీ వర్తిస్తాయా అని అడుగుతున్నా. మనకు వర్తిస్తాయా? మరి మనం 21st centuryలో ఉన్నాం. హై టెక్నాలజికల్ ఏజ్లో ఉన్నాం మనం. ఎవరు మాట్లాడట్లా? అందరికీ వర్తిస్తాయి. నువ్వు ఎంత టెక్నాలజీ పెంచుకున్నా, అంటే ఇప్పుడు టెక్నాలజీని చూసి చాలామంది దేవుడు లేడు అంటున్నారు. టెక్నాలజీని చూసుకుని మురుసుకుని మానవుడే దేవుడు అంటున్నారు. ఇంకా మానవునికి మించినటువంటి మేధస్సు ఎవరికి ఉంది అని అంటున్నారు. మానవుడే గొప్ప అంటున్నారు. సరే, మానవుడు చచ్చిపోతున్నాడు, వాడు బతకడేమి, వాడిని బతికించలేడేమి మానవుడు, సాటి మానవుడు. వేర్ ఈజ్ ద టెక్నాలజీ, వాట్ ఇట్ ఈస్ డూయింగ్?
హౌ ఇట్ హెల్ప్స్ టు రైజ్ ఏ డెడ్ మ్యాన్. చచ్చిపోయినండి ఏ విధంగా అది లేపుద్ది టెక్నాలజీ. ఎస్, టెక్నాలజీ. వీ అప్రిషియేట్ ది టెక్నాలజీ, వీ అప్రిషియేట్ ద సైంటిస్ట్. ఈ టెక్నాలజీని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలను అభినందిద్దాం. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఇంటలెక్చువాలిటీని బట్టి అనేకమైన సంగతులు సృష్టిలో దాగి ఉన్నటువంటి వాటన్నిటిని వెలికి తీసుకొచ్చి మానవాళికి అందిస్తున్నారు. చాలా కంఫర్ట్స్ ఇస్తున్నారు. ఎలా మనం కంఫర్టబుల్గా ఉండొచ్చో తెలియజేస్తున్నారు. అదంతా దేన్ని బట్టి? దేవుడు అనుగ్రహించినటువంటి మేధస్సును బట్టి. ఆ మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది మానవుడికి? దేవుని దగ్గర నుంచి వచ్చింది, సృష్టికర్త దగ్గర నుంచి వచ్చింది. కనుక నువ్వు సృష్టికర్తని ఆ మేధస్సును చూసుకుని నువ్వు సృష్టికర్తని విస్మరిస్తే, నువ్వు స్మరించాలి, విస్మరించకూడదు. సరే, టోటల్ విశ్వంలో ఉన్న సమస్తము ఏమైతే ఉన్నాయో అందులో మనిషికి తెలిసింది ఎంత? 100% తెలిసిపోయిందా? 90% తెలిసిపోయిందా? 50% తెలిసిపోయిందా? మనకంతా తెలిస్తే ఎంత? పోనీ ఒక 20% తెలిసి ఉండొచ్చేమో. ఊరికి మాట వరుస కానీ చెప్తున్నాను. నేనేం కొలిసి చెప్పట్లేదు సుమా, నాకు ఆ కొలతలేం లేవు. మనకు తెలిసింది ఇంతే కదా, మనకు తెలిసింది ఇంతే. మరి మా మానవుడు ఎంత అతిశయిస్తున్నాడు? నాకు అంతా తెలుసు అనుకుంటున్నాడు. పరలోకం ఉన్నటువంటి దేవుడు మానవుని చూసి, ఒరే నీకు ఏమీ తెలియదురా ఎర్రోడా అన్నాడు. నీకు ఏం తెలుసు? ఇప్పుడు సుమారుగా సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం ఎంటర్ అయింది. పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎవరో మనుషులు, ప్రపంచం అంతా పోరాటం చేస్తుంది. దేన్ని ఎదిరించడానికి? కరోనా వైరస్ని ఎదిరించడానికి. పోనీ నీకు కంటికి కనబడుతుందా? కనబడట్లే. కానీ నిన్నేం చేస్తుంది? పీల్ చేస్తుంది, కుంగ తీసేస్తుంది, చంపేస్తుంది. నువ్వు వచ్చే నాతో అంటుంది. అంటే మనం దేవుడు తన యొక్క సృష్టిలో ఉన్నటువంటి కార్యాలను ఆయన జరిగిస్తూ ఉంటే కనీసం వాటిని నిలుపుదల చేసుకోవడానికి కూడా శక్తి లేనటువంటి హీనులం. ఏమంటే నతనల్ గారు అంతేనా? గాఢ నిద్రలో ఉన్నారు. వెరీ గుడ్. అందులో చాలా చక్కని గాలి వేసే అటు నుంచి ఆ పడమట గాలి వేస్తూ ఉంటుంది, చల్లటి గాలి, పైన ఫ్యాను. సరే, క్రీస్తు ప్రభు మనస్సు గురించి మనం చదువుతున్నాం. యేసుప్రభు మనసు అంటే అది. ఆ మనసు కలిగి ఉన్నందుకు యేసుప్రభు దేవుడిని ఈ విధంగా, యేసుప్రభుని దేవుడు ఈ విధంగా హెచ్చించాడు. మనందరం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతివాని మోకాలు వంగేటట్లుగాను, ప్రతివాని నాలుక యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకునేటట్లుగా చేశాడు. సరే, ఇప్పుడు కొందరు ఒప్పుకోవచ్చు, కొందరు ఒప్పుకోపోవచ్చు. ఒప్పుకుంటే నీకు వచ్చే ప్రతిఫలం వేరు, ఒప్పుకోకపోతే నీకు వచ్చేటటువంటి దుష్ఫలితం వేరు. ఇక అది నీ ఇండివిజువల్, అదే నీ ఇండివిజువల్. నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎవరు బలవంతం చేయరు. నువ్వు ఒప్పుకోవాలి. చాలామంది అనేది ఏంటంటే క్రైస్తవులు బలవంతంగా క్రైస్తవులను తీసుకుపోతున్నారని జనాన్ని అంటారు. బలవంతంగా క్రైస్తవ్యంలోనికి ఎవడైనా తీసుకుని వెళ్ళేటటువంటి ఆలోచన చేస్తున్నాడంటే వాడు అసలు క్రైస్తవుడే కాదు. బలవంతంగా
ఎవరో తీసుకొస్తే వచ్చిన వాళ్ళు కూడా క్రైస్తవులు కానే కాదు. చాలామంది అనవసరమైనటువంటి భ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా దారుణం అది. నీకు ఇష్టమైతే యేసు ప్రభు అని ఒప్పుకో. నీకు ఇష్టమైతే, నీకు పరలోకం కావాలంటే, నిత్యజీవం కావాలంటే ఓకే. తర్వాత ఇప్పుడు మనకు సంబంధించిన విషయాలు మనం నేర్చుకుందాం. 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన అన్న మాటలు ఏమిటంటే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల అన్నాడు. 1వ వచనంలో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏమిటి అవి మాట్లాడింది? ఏం మాట్లాడాడు? ఏమ్మా ఏంటంట? క్రీస్తునందు ఉన్న ఎడల అన్నారు. ఏమన్నారు? క్రీస్తునందు ఉన్న ఎడల. ఆ ఉన్న ఎడల అనే మాటలో అర్థం ఎంత ఉంది? క్రీస్తునందు ఏ హెచ్చరికైనను అన్నాడు. క్రీస్తునందు ఏ హెచ్చరికైనను. ఒకటేమో ఏ హెచ్చరిక అయినను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎనీ కాన్సలేషన్ ఇన్ క్రైస్ట్. ఎనీ కన్సలేషన్ ఇన్ క్రైస్ట్. ఏమిటి కన్సోలేషన్ అంటే? ఏమిటి ఏమండి? కన్సోలేషన్ అంటే అర్థం? కన్సోలేషన్ అంటే అర్థం ఏంటండి? మాట్లాడలే. ఎవరో చెప్పారు, మళ్ళీ ఎందుకో నోరు మెదపట్లేదు, మాట్లాడట్లేదు. కారణం ఏంటి? ఓదార్పు. ఏమన్నారు? ఓదార్పు. ఓదార్పు అంటే ఓదార్పు, ఊరడింపు, ఇవన్నీ తెలుగు పదంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఇక్కడ హెచ్చరిక అనేటప్పటికల్లా ఆటోమేటిక్గా మనకేమొస్తుందంటే, ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ చూస్తే హెచ్చరిక అంటే వార్నింగ్ అని, ఎగ్జార్టేషన్ అని అంటది. కానీ ఇక్కడ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉపయోగించినటువంటి పదజాలం అది కాదు. ఓదార్పు అన్నాడు, ఊరడింపు అన్నాడు. అంటే దాన్నే ఇంగ్లీష్లో వాడిన పదం కన్సోలేషన్ అన్నాడు. అంటే కన్సోల్ అంటే ఎవరైతే వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, నిరుత్సాహమైన లేకపోతే ఏదైనా సరే ఏదైనా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం ఓదారుస్తాం. అవునా? ఓదారుస్తాం లేక ఊరడిస్తాం. ఇప్పుడు పిల్లలు ఎవరైనా జారి పడిపోయారనుకో, ఏడుస్తున్నారు, మనం దగ్గరికి తీసుకుని ఏం చేస్తాం? వాళ్ళని ఓదారుస్తాం. అంటే తల మీద చేసి, అమ్మ నీకు చాక్లెట్ కొంటాను, లేకపోతే నీకు 5 స్టార్ కొంటాను, లేకపోతే అది కొంటాను, ఇది కొంటానని జస్ట్ ఎలా చేస్తాం మనం? అది. ఇప్పుడు యేసు ప్రభువులో అలాంటివి ఏమన్నా ఉన్నాయా? యేసు ప్రభువులో
అలాంటి ఓదార్పు, ఊరడింపు ఏమైనా ఉందా? మన బాధల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో, మన నిరాశ నిస్పృహల్లో ప్రభు దగ్గర నుంచి మనం అలాంటి ఊరడింపు, ఓదార్పు ఏమైనా పొందుతామా అని అంటున్నా. అది ఉన్న ఎడల అన్నాడు. ఉన్న ఎడలంటే ఉన్న ఎడలంటే కలిగి ఉంటే, అంటే ఆయన యందు అవి ఉంటే అని. అంటే ఏ హెచ్చరికైనా యేసుక్రీస్తునందు ఉన్న ఎడల అంటే అర్థం ఏంటి అని అంటున్నాను నేను. ఉన్న ఎడల అంటే అసలు యేసు ప్రభువులో ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? ఉన్నాయి అనడానికి గ్యారంటీనా? అది గ్యారంటీ అని నువ్వు అనుకుంటే ఉన్న ఎడల్లా అక్కడ ఉన్నాయి, వాస్తవమే ఉన్నాయని నువ్వు అనుకోవాలిగా, నువ్వు భావించాలిగా. దానికి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ ఉన్నాయా అంటే అక్కడ ఉన్నాయి, కానీ ఉన్నాయని నువ్వు అనుకుంటే ఉన్న ఎడల ఇన్ యువర్ పర్సెప్షన్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ కన్సోలేషన్ ఇన్ క్రైస్ట్, అది ఉన్నాయి. ఆ ఓదార్పు, ఆదరణ, ఊరడింపు అనేది క్రీస్తులో ఉన్నమాట వాస్తవమే. కానీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఉన్నాయని నువ్వు అంగీకరించాలి. దట్ మస్ట్ బీ యువర్ ఫెయిత్. దట్ మస్ట్ బీ యువర్ ఫెయిత్. అక్కడ ఉన్న ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ దట్ situation is not there in Christ, nothing will happen to you. నీకేం ఉండదు. ఇక ఉన్నాయని నువ్వు అనుకోవాలి కదా, నువ్వు అంగీకరించాలి కదా. అంచేత ఏ హెచ్చరికైనను ఉన్న ఎడలా అక్కడ ఆ పదం ఎందుకు వాడారు పరిశుద్ధాత్ముడు? ఉన్న ఎడల అనే మాట ఎందుకు వాడారు? ఇంకేమన్నారు? రెండోది ఏమన్నారు? ఆగాగు, ముందుకెళ్ళొద్దు. ప్రేమ వలన ఆదరణ, ఆదరణ అయినను. అవునా? ఓకే. అంటే అర్థం ఏంటి? ప్రేమ వలన ఆదరణ అయినను అని అంటే అర్థం ఏంటి? ఎనీ కంఫర్ట్ ఆఫ్ లవ్ అని అర్థం. అంటే ఎనీ కంఫర్ట్ ఆఫ్ లవ్ అంటే ఇప్పుడు మనం ఆదరణతో కూడినటువంటి ప్రేమ ఉంటుంది, ఆదరణ లేకుండా ప్రేమ ఉంటుంది. ప్రభువులో ఉండే ప్రేమ ఆదరణతో కూడిన ప్రేమ, ఆదరణ లేని ప్రేమ. ఇప్పుడు బలవంత ప్రేమ కూడా ఉంటుందండి. ఏదో పడేద్దాం, ఏదో అది ఇచ్చేద్దాం, మనకు వదిలిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది, గొడవ వదిలిపోద్ది. అది వేరు. ప్రేమతో ఆదరించటం వేరు. ఏమన్నా అందరూ పలకరించి వస్తున్నారండి, వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందట, మనం కూడా వెళ్ళే ఊరికి కనపడి వచ్చే వెళ్ళిపోతాం. అందులో ప్రేమ ఉందా? కానీ యేసు ప్రభువులో ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆదరణ ఉందంటే ప్రేమ వలనైన ఆదరణ. అంటే మనం ఆదరించామంటే
అది ప్రేమ నిండుకున్నటువంటి ఆదరణ అయి ఉండాలి. ప్రేమతో నింపబడిన ఆదరణ అయి ఉండాలి. బలవంతంగా ఉండకూడదు. నలుగురు చూడాలని ఉండకూడదు. నలుగురితో పాటు మనం కూడా వెళ్ళొచ్చేద్దాం అనుకుంటే అది కుదరదు. కనుక మనం చూపే ప్రేమ ఎలా ఉంది, మనం చూపే ఆదరణ ఎలా ఉంది. ఇప్పుడు ఆదరణ అనేటప్పటికల్లా ఎలాంటి వారికి కావాలి అది? ఏమండి, ఆదరణ ఎవరికి కావాలి? నిరాదరణకు గురైన వాళ్ళకే ఆదరణ కావాలి. ఆ ఆదరణ చూపాల్సింది ఎవరు? విశ్వాసులుగా మనం చూపించే ఆదరణ ఎలా, దేంతో కూడిందై ఉండాలి? ప్రేమతో కూడిందై ఉండాలి. మరి అలాంటి ఆదరణ ప్రభువునందు ఉందా? ఉంది అని నీవు అనుకున్నట్లయితే, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇన్ క్రైస్ట్ దెర్ ఈజ్ కంఫర్ట్ ఆఫ్ లవ్. మూడు టైం అయిపోతుంది, మీరు ఆకలేస్తున్నట్టుంది. కొంతమంది అప్పుడే జావగారిపోయినట్టున్నారు. ఓకే, తర్వాత ఆత్మయందు ఏ సహవాసము అయినను అన్నాడు. ఆత్మయందు ఏ సహవాసమైనను సహవాసమైనను ఉన్న ఎడల. ఇప్పుడు ఒకే ఆత్మ దేవుని పిల్లలుగా విశ్వాసులైన అందరిలోనూ, వాళ్ళు సంఘ పెద్దలా, పరిచారకులా, సువార్థికులా, లేకపోతే విశ్వాసులా కాదు, ఎవరైనా యేసుక్రీస్తునందు ఉంటే వారిలో ఒకే ఆత్మ ఉంటాడా? ఆయా ఆత్మ ఏం కలిగిస్తాడు? అదే ఆత్మను పొందినటువంటి వారి మధ్య ఏమి కలిగిస్తారు? సహవాసం. ఆదిమ క్రైస్తవులో సహవాసం ఉందా? ఆ సహవాసము ఒకే సహవాసం, వేరువేరు సహవాసాలు కాదు, ఒకే సహవాసం. ఎందుకని ఒకే సహవాసం ఉంటుంది యేసు ప్రభు ద్వారా? అంటే ఒకే ఆత్మ అనుగ్రహించబడ్డాడు కాబట్టి, ఒకే పరిశుద్ధాత్మను వరంగా పొందాం కాబట్టి అది యేసు ప్రభులోనే సాధ్యం. అది ఉందా లేదా అన్నాను. ఆ సహవాసం ఉందా యేసు ప్రభులో? ఉందని నీవు అనుకుంటున్నావా? అనుకుంటే, ఉందని నీవు నమ్మితే అని అర్థం. ఉన్న ఎడలా. తర్వాత ఏ దయారసమైనను అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? దయారసమైనను. కామ ఉంది కదా అక్కడ. ఓకే, అందుకని దాన్ని రెండుగా చూద్దాం మనం. ఏ దయారసమైనను. దయారసం అంటే మనకు కొన్ని రసాలు బాగా తెలుసు. మామిడి, ఇది వేసవి సీజన్ కాబట్టి మామిడి పళ్ళ రసం తెలుసు మనకి. ప్రతి మామిడి పండు నుండి రసం వస్తుంది, అవునా? యాపిల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, లెమన్ జ్యూస్, ఇలా కొన్ని జ్యూసులు. చెరుకు రసం, అది కూడా చెరుకు నుంచి తీసే ఓ జ్యూస్, అంతేనా? ఆ రసం. ఇక్కడ రసం ఏదో చెప్పండి. దయారసం. ఇప్పుడు ఆ మామిడి రసం గట్టిగా పిండితే ఎలా కారుతుందో, క్రైస్తవులలో దయ అనేటటువంటి గుణమనే రసం ఎప్పుడు వలకాలి, ఎప్పుడు ప్రవహించాలి, ధారగా ప్రవహించాలి.
దాన్ని ఇంగ్లీష్లో మెర్సీస్ అన్నారు. మెర్సీస్. ఆ దయాగుణము అనేటటువంటి రసము ప్రవహించాలి. మనం దయ చూపించే స్థితిలో మనం ఉన్నామా? నిర్దయలో ఉన్నవారు, నిర్దయ స్థితిలో ఉన్నవారికి, నిరుత్సాహకరమైన స్థితిలో ఉన్నవారికి మనము వారి పట్ల దయ చూపిస్తున్నామా? ఆత్మఫలంలో దయాళుత్వము అనే పదం వాడారా? కనుక దయారసము యేసుప్రభులో ఉంటే అంటున్నాడు. అక్కడ ఉందా అసలు యేసుప్రభులో? ఉందా? మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడలే, గట్టిగా చెప్పట్లే ఎవరునో. సమృద్ధిగా ఏ దయారసమైనను అన్నాడు. యేసుప్రభులో ఉందని నువ్వు అనుకుంటే అని. తర్వాత ఇంకోటి ఉంది, అక్కడ కామా పెట్టాడు, మనం దాన్ని సెపరేట్ చేసి 5వదిగా చెప్తున్నాం. ఏమన్నాడు? ఏ వాత్సల్యమైనను ఉన్న ఎడల. యేసు ప్రభులో వాత్సల్యం ఉందా? సరే, ఉందో లేదో తెలుసుకోవాలి. ఉంది అని మనం అనడానికి అసలు ముందు వాత్సల్యం అంటే ఏంటి? మీకే ప్రశ్న, మీరే చెప్పాలి. వాత్సల్యం వేరు, ప్రేమ వేరు. పర్యాయ పదాలు కాదు. వాత్సల్యం వేరు, ప్రేమ వేరు. ఏమిటి వాత్సల్యం అంటే? చాలాసార్లు మీకు తెలియజేస్తూ ఉంటాను నేను. ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బైబిల్ ఒకటి కొనుక్కుంటాం, లేదు ఆ బైబిల్ చదువుకుంటూ మనం ప్రసంగాలు తయారు చేసుకుంటున్నాం. లేదు ఎవరైనా ప్రసంగం చేసినప్పుడు ఆ విషయాలన్నీ రాసుకుని మన స్థాయిలో మనం ఆ పాఠాన్ని ప్రజెంట్ చేస్తాం, దాన్ని డెవలప్ చేసుకుంటాం, ఇంకేదైనా చేస్తాం. జనరల్గా ఉండే పద్ధతులు ఇవి. కానీ కొన్ని విషయాలు మనకి అర్థం కాకపోయినా దాన్ని ఏం చేస్తామంటే కొద్దిగా పట్టించుకోకుండా ముందుకు జంప్ అయిపోతాం. అలా కాకుండా దాన్ని కొంచెం మనసు పెట్టి చదవాలి. దానికి సంబంధించినటువంటి భావాన్ని పూర్తిగా నేర్చుకోవడానికి లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా కొన్ని సాధనాలు ఉన్నాయి మనకి. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో రకరకాలైనటువంటి ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. డిక్షనరీస్, తెలుగు డిక్షనరీస్ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ ట్రైనింగ్ అది పూర్తి చేసిన వాళ్ళందరికీ నేను ఆ తెలుగు డిక్షనరీ కొనిచ్చాను. గుర్తుందా మీకు? అది ఎప్పుడన్నా ఓపెన్ చేశారు అసలు ఇంతవరకు జీవితంలో? ఏమండి? అలాగే ఇంకా కొన్ని కామెంటరీస్ ఉంటాయి, ఇవి చదవాలి. ఉన్న దానిలో మెరుగైనటువంటిది ఏంటో పరిస్థితి చూసుకుని జాగ్రత్తగా సరైనటువంటి భావాన్ని, అర్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. వాత్సల్యం అంటే ఏంటి? వాత్సల్యం అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏం వాడారంటే బౌల్స్ అని అన్నారు. బౌల్స్. ఫెలోషిప్ ఇన్ స్పిరిట్. ఏ వాత్సల్యము అన్న దగ్గర బౌల్స్ అన్నారు.
బౌల్స్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? బౌల్స్ అంటే పేగులు. ఏంటవి? ప్రేగులు. వాత్సల్యాన్ని అన్నప్పుడు ప్రేగులు అనే పదం అర్థం ఇచ్చేటటువంటి ఇంగ్లీష్ పదం ఎందుకు వాడారు అక్కడ? అది చెప్పాలి. ఏమండి, బౌల్స్ అని ఎందుకు వాడారు? జస్ట్ సింపుల్. బౌల్స్ అంటే మన ప్రేగులు. ఈ ప్రేగులు అనేవి తల్లి గర్భంలో నుండి మనం పుట్టినప్పుడు ఆ పేగు కనెక్షన్ మనకు ఉంటుంది. ఉంటుందా ఉండదా? పుట్టిన వెంటనే ఒక 2-3 అంగుళాలు వదిలేసి కట్ చేసేస్తారు. అప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ కండిషన్ నుండి, లేకపోతే ఆ కనెక్షన్ నుండి మనం వేరవుతున్నాం. తర్వాత ఏదో తీసి పాడేస్తారు. అంటే ఇప్పుడు మొత్తం మనం తయారైంది తల్లి గర్భంలో ఉన్నటువంటి ప్రేగుతో కనెక్ట్ అయినటువంటి విధానంలోనే శిశువు పెరుగుద్ది. అంతేనా? దాని నుంచి విడిపోయిన తర్వాత పసిబిడ్డగా పెరుగుతూ పెద్దవారు అవుతారు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ వ్యక్తితో ఉన్న సంబంధం ఏ సంబంధం? అది ప్రేగు బంధం. ఏమన్నారు? ప్రేగు బంధం. దానినే వాత్సల్యం అంటారు. అందుకే పుత్రవాత్సల్యము. ఏ వాత్సల్యం? పుత్రవాత్సల్యము అంటారు, మాతృవాత్సల్యము అంటారు, పితృవాత్సల్యము అంటారు. అంటే ఈ వాత్సల్యం అనే పదాన్ని మాతృ, పితృ, పుత్ర అనేటటువంటి పదాల్ని ఎందుకు కలుపుతుంది అంటే ఆ పేగులో నుండి వీళ్ళు వచ్చారు కాబట్టి. అర్థమైందా మీకు? ఇప్పుడు నా పేగు నుండి, అంటే నా బీజం నుండి నా బిడ్డలు నా భార్య గర్భంలో ఆరంభమై ఆ ప్రేగు బంధాన్ని కలిగి బయటకు వచ్చారు. ఇంకెవరు రాలేదు కదా. మన స్నేహితులు, కానీ మనకు పేగు బంధం లేదు, స్నేహబంధం ఉంది. అంతేనా? అంతేనా? అది కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువునందు వాత్సల్యం ఉంది అని అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాత్సల్యం అంటే అర్థం చెప్పాను మీకు. దానికి సంబంధించి చెప్పండి. అంటే క్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డాం, అది బంధం ఒకటే. మనము అక్షయమైనటువంటి దేవుని యొక్క బీజము నుండి ఉద్భవించాము. అది మన యొక్క బంధాన్ని తెలియజేస్తుంది. దేవునితో మనకున్నటువంటి బంధాన్ని తెలియజేస్తుంది, క్రీస్తుతో మనకున్న బంధాన్ని తెలియజేస్తుంది. క్రీస్తునందు క్రీస్తు ఆ బాంధవ్యాన్ని, ఆ వాత్సల్యాన్ని మన పట్ల కలిగి ఉన్నారు. అది ప్రభువునందు ఉందని నీకు తెలిస్తే, నీకు అర్థమైతే, నీ ఉన్నదని నమ్మితే, ఆ బంధం ప్రభువునందు ఉంది అని నువ్వు అనుకుంటే, ఈ పదాలు వాటి అర్థాలు మీకు చెప్పాను. ఇవి ప్రభువునందు ఉన్నాయా లేవా? ఉన్నాయని మనం అనుకుంటున్నామా లేదా? మనం ఉన్నాయని అనుకునే వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, అయితే మరి మనం ఏం చేయాలి? మీరు మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు అన్నాడు. అంటే ఏం చేయాలన్నమాట? మనం ఇవన్నీ ఉన్నాయని ప్రభువునందు మనం నమ్మిన ఎడలా మనలో ఏముండాలి? ఏక ఉందో లేదో జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం పరీక్షించుకుందాం, ఉందా?
ఏక ప్రేమ, ఒకే రకమైనటువంటి ప్రేమ, కల్మషం లేని ప్రేమ, సహోదర ప్రేమ, ప్రభు చూపిన ప్రేమ వంటి ప్రేమ, ఏకభావము గలవారై, ఒకే భావం, ఒకే ఆలోచన, ఒకే తాత్పర్యం కలిగిన వారై ఒక్కదాని యందే మనసుంచుచు. అంటే మనం ఒకే విషయంలో మనసు ఉంచాలి. పరలోకం సంపాదించాలి, నిత్య జీవాన్ని సంపాదించాలి అనేది అల్టిమేట్ అనుకోండి. ఎక్కడైనా సరే సంఘంలో కూడా అందరూ కూడా ఒకే మనస్సుతో ఉండాలి, విభేదాలు లేకుండా ఉండాలి, అనైక్యత లేకుండా ఉండాలి, అందరి మనసులు కలిసినవిగా ఉండాలి. ఏమండి? ఒక్కదాని అందే మనసుంచుచు. సంఘాల్లో ఒకళ్ళేమో ఈ విషయం ఇలా చేస్తే బాగుంటుందని అన్నారు అనుకోండి, వాళ్ళు అన్నదల్లా నేనెందుకు అంగీకరించాలి, నేను దాన్ని వ్యతిరేకించాలి. అంటే అతను ఏక మనస్సు కలిగిన వ్యక్తిగా ప్రవర్తించట్లే. ఒక్కదాని మీదే మనసు, ఒక్కదాని మీదే మనసు ఉంచాలి, అందరం కలిసి ఒకే రీతిగా ఆలోచించాలి, ఒకే మనసు కలిగి ఉండాలనే ఆ పాయింట్ నుంచి అతను తప్పిపోతున్నాడు. అర్థమైంది మీకు? అంటే అలాంటి వాళ్ళ వల్లనే గ్రూపులు, అలాంటి వాళ్ళ వల్లనే విభజనలు, అలాంటి వాళ్ళ వల్లనే విభేదాలు సంఘాల్లో. అంటే అవన్నీ సృష్టిస్తున్నారంటే వాళ్ళు ఏమీ నమ్మట్లేదు అనమాట అండి. వాళ్ళు ఏమీ నమ్మట్లేదండి. యేసు ప్రభునందు ఇవి, యేసు ప్రభునందు ఇవి లేవు అని. సో దే ఆర్ డిక్లేరింగ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్ జీసస్. When they are thinking that these things are not in Christ Jesus, he is not worthy to be called as a Christian. అతను క్రైస్తవుడుగా ఆలోచించట్లేదు, క్రైస్తవుడుగా ఉండటానికి నాకు యోగ్యత లేదని హీ హిమ్సెల్ఫ్ డిక్లేరింగ్. అతనికి అతనే చెప్పుకుంటున్నాడు అనమాట. ఈనాడు ఎన్ని విభజనలండి, ఎన్ని రకాల తేడాలు ఉన్నాయండి. ఈ మధ్య చాలామంది క్రీస్తు సంఘాల్లో కూడా విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు లేదా సోషల్ మీడియాలో. క్రీస్తు సంఘస్థులే, క్రీస్తు సంఘ సువార్థికులే. మరి ఏమిటో నాకు అర్థం కాల. బాధ వేస్తుంది, ఒక ఇంత దుఃఖం వేస్తుంది. రైట్. కనుక ఇలా జరిగితే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో ఆ గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్లో, ఇలా మీరు ఉన్నట్లయితే ఉంచుచు నా సంతోషము సంపూర్ణం చేయండి. అంటే వాళ్ళని ప్రభువులోకి నడిపించినందుకు ఈయనకి సంతోషం. ఇప్పుడు వాళ్ళు ఈ గుణాలన్నీ ప్రభునందు ఉన్నాయని గ్రహించిన వారై ఇవి నేర్చుకుంటూ యేసు ప్రభు మనసు కలిగి జీవిస్తూ ఉంటే ఆయన సంతోషం ఎలా ఉంటుందట? కనుక మనకు వాక్యం చెప్పిన వాళ్ళు సంతోషిస్తారు. మనం రక్షణ పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు, పరిశుద్ధాత్మ సంతోషిస్తాడు, పరిశుద్ధులందరూ సంతోషిస్తారు. ఆ సంతోషం వాళ్ళలో సంపూర్ణం అవడానికి, ఇంక్లూడింగ్ దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు, అందరూ సంతోషం సంపూర్ణమయ్యేటట్లుగా మనము దోహదపడిన వారము, మన గురించి వాళ్ళు సంతోషపడేటట్లు. దేన్ని బట్టి అంటే మనం ఈ గుణాలని నేర్చుకోవడాన్ని బట్టి, ఇవి మనం పాటించడాన్ని బట్టి. తత్ఫలితంగా దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు, ప్రభుకి ఘనత, మహిమ, ప్రభావాలు. మనకు వాక్యం చెప్పినటువంటి వాళ్ళు కూడా సంతోషిస్తారు. మనం
మేలు పొందుతాం. క్రీస్తు మనసు కలిగి ఉన్నాం కాబట్టి యేసు ప్రభుని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో మనల్ని కూడా దేవుడు హెచ్చించి తండ్రి కుడిపార్శ్వన్న క్రీస్తు ప్రభువుని ఎలా కూర్చుండబెట్టుకున్నాడో ఆయనతో పాటు మనం కూడా పరలోకంలో కూర్చుండగలము. అంటే ఇప్పటికే మనం కూర్చున్నామని అంటాడు ఎఫెసీ పత్రిక 2:10-11 వచనాలు. కానీ వీ నీడ్ టు కన్ఫర్మ్ అవర్ ప్లేసెస్ ఇన్ హెవెన్. కనుక మన గురి క్రీస్తు ప్రభు యొక్క మనసును కలిగి ఉండేటట్లుగా సాధన చేసుకోవాలి. అలా ఉండడాన్ని బట్టి ప్రభు ఎక్కడున్నారో మనం అక్కడ పరలోకంలో ఆయనతో పాటు ఆసీనులో అవ్వగలం. దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. తన కుమారులుగా నిత్య మహిమ, నిత్య జీవము, నిత్య రక్షణ మనకు ఆయన అనుగ్రహిస్తారు. స్వాస్యం. అలాంటి దానికోసం మనం అనుక్షణము ప్రభు మనస్సును నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, శ్రద్ధగా వాక్యం అన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.